ఆందోళన చేస్తున్న క్రమంలో హైదరాబాద్లో పోలీసులు చేసిన దాడిలో గాయపడ్డ మోత్కూరుకు చెందిన రహీంబీ అనే ఆశా కార్యకర్త నల్గొండ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు గాదరి కిషోర్ కుమార్ వారిని పరామర్శించి ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆందోళన చేస్తున్న క్రమంలో హైదరాబాద్లో పోలీసులు చేసిన దాడిలో గాయపడ్డ మోత్కూరుకు చెందిన రహీంబీ అనే ఆశా కార్యకర్త నల్గొండ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు గాదరి కిషోర్ కుమార్ వారిని పరామర్శించి ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మానవత్వం లేని రేవంత్ సర్కారుకు రోజులు దగ్గర పడ్డాయని, ఆడబిడ్డలను అవమానిస్తూ దాడులు చేస్తూ ఆశా కార్యకర్తలపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన దాడికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆందోళన చేస్తున్న ఆశా కార్యకర్తలపై పోలీసులు కర్షకంగా వ్యవహరించారని మండిపడ్డారు. సార్ అంటే మామూలుగా 10.2 lakhs వచ్చింది, ఇప్పుడు 1.8 1 లక్ష పడింది. ఆర్థిక సాయం చేసి మీరేం బాధపడకండి, మీ వెంట ఉంటూ మిమ్మల్ని కాపాడుకుంటామని చెప్పేసి ఒక మానసిక స్థైర్యాన్ని ఇచ్చి మన కుటుంబానికి కూడా విజ్ఞప్తి చేస్తాను. ఇప్పటికైనా ఈ సిగ్గుమాలినటువంటి ప్రభుత్వం ఇజ్జత్ తెచ్చుకొని ప్రజలు ఏమనుకుంటారో తెలుసుకొని వాళ్ళ యొక్క కోరికలను, వాళ్ళ యొక్క విన్నపాలను నెరవేర్చే విధంగా ప్రయత్నం చేయాలి మిస్టర్ రేవంత్ రెడ్డి. అంతేగాని పోలీసులు అడ్డం పెట్టుకొని పైశాచికత్వం పొందుకుంటూ ముందుకు సాగుతుంటే మాత్రం ప్రజలు హర్షించరు. ఇది కరెక్ట్ కాదు. ఆశాలకు సంబంధించినటువంటి సమస్యల పట్ల స్పందించి వాటిని నెరవేర్చడం కోసం ఏం ప్రయత్నం చేయాలనో కనీసం వాటిని చర్చించి రేపు అసెంబ్లీ సమావేశాలను వాటి గురించి మాట్లాడి వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేయమని చెప్పేసి తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 25,000 మంది ఆశా వర్కర్ల తరఫున మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తాము.